స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క కృపను బట్టి మనకి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరి వాక్యం చదివినిపించిన సహోదరులకి ప్రత్యేక వందనాలు. ఈ దినము జీవగ్రంథం నుంచి దేవుడు మనకిచ్చే దర్శనాలను సరిగా చూడలేకపోవటానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆత్మీయ జీవితంలో దేవుని దర్శనాన్ని కలిగి ఉండాలని ప్రయత్నిస్తాం. దర్శనము లేక జనులు నశించిపోతున్నారని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన బిడ్డలను దర్శించాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ఆ దర్శనాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచన విశ్వాసంలో మనలో కూడా ఉంటుంది. దర్శనం అంటే నేను కళల గురించి మాట్లాడట్లేదు కదా. దర్శనము అనే మాట మనం చూసినట్లయితే ఇట్స్ ఎ విజన్. ప్రతి మనిషి కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండే దర్శనం. ప్రతి మనిషి కూడా దేవుడు తనను పిలిచినటువంటి పిలుపు కూర్చున్నటువంటి పూర్తి అవగాహన దర్శనం అని మనం చూస్తూ ఉంటాం. ఈ దర్శనము ఈరోజు చాలా మంది కోల్పోతున్నారు. కారణం ఏమిటి? ఎందుకు ఈ దర్శనాన్ని సరిగా చూడలేకపోతున్నాం? మనందరం కూడా దేవుని చిత్తం పట్ల ఒక లక్ష్యాన్ని, ఒక విజన్, ఒక దర్శనం అనేది కలిగి ఉంటాం. అయితే కొన్నిసార్లు గుర్తించకపోవటం, కొన్నిసార్లు గమనించకపోవటం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయటం ఎందుకు జరుగుతుంది? కొంతమంది నాకు దేవుని దర్శనం ఉంది అని చెప్తారు. బహుశా ఆ మాట వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ ఆ మాట ఇక్కడున్న అందరం చెప్పగలగాలనేది దేవుని ఉద్దేశం. ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. అయితే అలా చెప్పలేకపోతున్నాము అని అంటే ఉన్న లోపం ఏమిటో మనం సరిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాల్లో దర్శనాన్ని చూడాలి అన్నట్లయితే మనము ఇతర సంబంధాలను గౌరవించేవారిగా ఉండాలి. ఇతర రిలేషన్స్ని గౌరవించేవారిగా ఉండాలి. ఎందుకన్నట్లయితే కొన్నిసార్లు ఇతరులతో మన సహవాసం అనేది, దేవునితో మన సహవాసం అనేది, దేవునితో సహవాసాన్ని చాలా భద్రంగా పదిలంగా చూస్తాం. కానీ ఇతరులతో సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నారు, కొన్నిసార్లు కొంతమందిలో మనం చూస్తాం, నేను ప్రార్థనా పరుణ్ణి, ఆత్మీయుణ్ణి, ప్రార్థనా శక్తి కలిగిన వారిని, మీతో నాకు సహవాసం లేదు, మీరు నాకంటే తక్కువ, ఇలాంటి భావం ఎప్పుడైతే వస్తుందో అక్కడే సమస్య ఉత్పన్నం అవుతూ ఉంది. ఒకసారి మనం యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలోకి మనం వస్తే 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నుండి చీకటిలో నడుచుచున్నవాడు, చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు అన్నారు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, తన సహోదరుని ద్వేషించువాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్తుంది. దేవునితో సంబంధం అంటే దేవుని ఆజ్ఞలను పాటించటమే. దేవుని ఆజ్ఞలు పాటించేవారు నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మనుషులతో వ్యతిరేకంగా ఉండి, మనుషులతో జగడంతో ఉండి, మనుషులతో సత్సంబంధాలు లేకుండా, మనుషుల ఎడల ప్రేమ లేకుండా ఉండేవారు వారి దర్శనాన్ని కోల్పోతారు. వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఈ కంటిలో ఉన్నటువంటి దూలం ఏం చేస్తుందయ్యా అంటే ఎదుటివాని కంటిలో నలుసు చూడడానికి ప్రయత్నిస్తుందట. అంటే మనిషి నీ బాంధవ్యాలను, నీ కుటుంబాన్ని, లేకపోతే సహోదర ప్రేమను, నీ పొరుగువాణిని, నీ దైవజనుణ్ణి, నీ సంఘాన్ని, నీ బంధుత్వాలన్నీ కూడా సక్రమంగా ఉన్న రోజు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. ఒకవేళ ఆ దృష్టి కనుక లేకపోయినట్లయితే నీ యొక్క దర్శనం అనేది కనిపించకుండా ఏమని అంటున్నారు, ఇదిగో చీకటిలో ఉండి చీకటిలో నడుచుచు చీకటి అతని కనులకు గుడ్డితనము కలగచేయును అన్నారు. ఎందుకు గుడ్డితనం కలగజేస్తుందయ్యా అన్నట్లయితే, ఇదిగో నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోవటము అనే కారణం. కనుక ప్రియులారా, మనము మన దర్శనాన్ని కలిగి ఉండడానికి ఇతరులతో సంబంధం కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి ఇవ్వబడినటువంటి దర్శనం అనేటువంటి విషయంలో మనకి ఇవ్వబడినటువంటి సుగుణము అన్నారు, వెర్చ్యూ.
అంటే దేవుని యొక్క జ్ఞానం మనకు అనుగ్రహించేది ఏమిటయ్యా అంటే మనిషి జ్ఞానాన్ని మించినటువంటి సుగుణంలోకి వెళ్ళాలి. ఈ సుగుణంలోకి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఆ సుగుణాన్ని కూర్చున్నటువంటి పరిపూర్ణ అవగాహన లేకపోతే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి మనం చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని అమర్చుకొనిడి. సోమరులైనను నిష్ఫలులైనను కాకుండాను ఇవి ఎవనికి లేకపోవునో మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి అన్నారు. దర్శనం అంటే ఇట్స్ ఎ విజన్. మనం ఎప్పుడైనా మనం చూస్తే కళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు టెస్టులు చేస్తూ ఉంటారు. పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, బాగా చిన్న అక్షరాలు. అంటే నీ విజన్ ఎంత స్పష్టంగా ఉన్నది అని అద్దాలు మారుస్తూ పరీక్ష చేస్తూ ఉంటాడు. ఈ పరీక్షను గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? నీ దృష్టి సరిగా ఉంటే, నువ్వు దూరదృష్టి కలిగి ఉంటే చిన్న అక్షరాలను కూడా చూడగలుగుతావు. అది చూడలేనప్పుడు నీకు దూరదృష్టి లేదు అని ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ దూరదృష్టి లేని వారు అన్నారు. ఏం చేస్తారట? వారు తమ పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి అన్నారు. ఇప్పుడు గతంలో మనం ఎలాగున్నా క్రీస్తు ప్రభులోకి వచ్చాక మన పాపాలు క్షమించబడ్డాయి. మనం పరిశుద్ధులుగా ఉన్నాం. ఒకప్పుడు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరిశుద్ధులమే. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఇప్పుడు లేము. గనుక ఒకవేళ దూరదృష్టితో నువ్వు గనక చూడకపోతే, నీ దర్శనం అనేది సరిగా లేకపోతే, నేను ఇంకా పాపములోనే ఉన్నాను అనుకుంటావు. మనం చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు అయ్యో ప్రభువా నేను పాపిని ప్రభువా అనే పదాన్ని ఉపయోగించాలి అంటే నీలో పాపం ఉందా లేదా కదా. మనం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధులుగా ఎంచబడిన తర్వాత ప్రతిసారి ఆ ప్రార్థన చేయవలసిన పని లేదు. నువ్వు చేసినప్పుడు మాత్రమే అడగాలి. నువ్వు పరిశుద్ధుడివి కనుక ఇక్కడ మనం చూస్తే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవటానికి నీ ఘటాన్ని సరిగా చేసుకోవటం అనేది దేవుని చిత్తం. ఈరోజు దేవుని చిత్తంలో మనం అందరం కూడా ఎందుకున్నామయ్యా అంటే, ఇక్కడ విశ్వాసమునందు సద్గుణమును, మనం ఏ స్థితికి వెళుతున్నామంటే ఈ విశ్వాసమునందు సద్గుణమును, ఈ సద్గుణమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, ఒకదాని వెంబడి ఒకటి మనం అలవరుచుకుంటూ అభ్యాసం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే పాపాలు క్షమించమని వారం కాదు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే మనం ఆశా నిగ్రహాన్ని గురించి అభ్యాసం చేసేవాళ్ళం, మనం సుగుణం గురించి అభ్యాసం చేసేవాళ్ళం, మనము సహోదర ప్రేమను గురించి, సహవాసము గురించి, సహనము గురించి, భక్తిని గురించి ఇవన్నీ కూడా అభ్యాసం చేసేవాళ్ళం కదా. ఇంకా మనం ఇప్పటికీ అయ్యో ప్రభువా నా పాపం, అయ్యో ప్రభువా నా పాపం అంటే పాపములు తూర్పుకి పడమెంటతో దూరమో అంత దూరం పడేశారట మన ప్రభు. ఇప్పుడు పాపాలు మనకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధతను అభ్యాసం చేయాలి, సహవాసాన్ని అభ్యాసం చేయాలి, సహోదర ప్రేమను, సహనాన్ని, సుగుణమును, ఇలాంటి విషయాల్లో భక్తిని మనం అభ్యాసం చేయడానికి ఉన్నాం కదా. ఎప్పుడైతే ఈ ప్రయత్నాలు మనం చెయ్యటలేదో, నీ జీవితంలో ప్రార్థన లేదా, నీ జీవితంలో దేవుని సన్నిధి లేదా, నీ జీవితంలో పరిశుద్ధత లేదా, నీ ఘటాన్ని కాపాడుకోవట్లేదా, ఇలా ఎప్పుడైతే ఉన్నావో దూరదృష్టి లేని వ్యక్తిగా నీ యొక్క విజన్ కోల్పోతాం. అంతే కదా. మనం దేవుని వాక్యంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే, ప్రార్థిస్తుంటే, ధ్యానిస్తుంటే మనం మరింత దేవుని యొక్క గొప్ప కృపను పొందుకుంటాం. లేదు లోకాన్ని, దేవుని సన్నిధిని విడిచి లోకంలో పరిగెడుతున్నాం అనుకోండి, మన దృష్టి పోయిందే. ఇప్పుడు దూరదృష్టి లేనివారం, గుడ్డివారం కదా, మనకు ఉండేటువంటి సుగుణాన్ని కాపాడుకోలేకపోతున్నాం. అందుకని దైవిక దర్శనాన్ని మనం పొందుకోవాలి అంటే ఆత్మీయమైన అభ్యాసం అనేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని శక్తి మీద అవిశ్వాసము ఉంచటము. మనందరికీ తెలుసు దేవుని శక్తి ఎలాంటిదయ్యా అంటే దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, దేవుడు నా జీవితంలో కార్యము చేయగలిగిన వాడు, దేవుడు నా జీవితంలో నా పాపాలు క్షమించగలిగిన వాడు. ఇలా దేవుడు సర్వశక్తివంతుడు అనే నమ్మకానికి మనం వచ్చాక
ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచే నీ దృష్టి చాలా స్పష్టంగా నీ విజన్ నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని మీద అవిశ్వాసం అనేది కలిగిందో, అపనమ్మకం అనేది కలిగిందో, దేవుని మీద నమ్మకం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావో, అలాంటి సమయంలో నీ దృష్టిని కోల్పోతావు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్న తర్వాత ఆయన 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం చూశారు, నీటి మీద నడవడం చూశారు, ఇలా ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ ఒక సందర్భం వచ్చింది. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 13 నుంచి మనం చూస్తే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుకొని మరిచి ధోనిలో వారి వద్ద ఒక రొట్టె తప్ప మరి ఏవీ లేకపోయెను. ఆయన చూచుకునిడి పరిసయ్యులు పులిపిండిని గుర్తి హేరోదు పులిసిన పిండి గుర్తి జాగ్రత్త పడని హెచ్చరించను. ఇలాగ చెప్పుకుంటున్నప్పుడు ఆయన అంటున్నారు కదా, ఈ దిగు వచనాలకు వచ్చేసరికి ఆహారం గురించి వారు వేదన పడుతుంటుండగా 17వ వచనంలో అంటున్నారు, యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీ హృదయములు కఠినము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడక, చెవులుండి వినక జ్ఞాపకము చేసుకొనరా? అంటే ఇంతకు ముందు ఎన్నో అద్భుతాలు చూశారు కదా, మరలా ఆహారం లేదని ఎందుకంటున్నారు? రొట్టె లేదని ఎందుకంటున్నారు? కనులుండి మీరు చూడరా, చెవులుండి మీరు వినరా, హృదయం ఉండి మీకు గోచరం కాదా? ఈరోజు మన ప్రశ్న. మనం కూడా సమస్యల్లో డైలా పడిపోతూ ఉంటాం, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటాం, సమస్య వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ ఏ దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నాం, ఏ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మనకు తెలుసు. కానీ మన దృష్టిని కోల్పోతున్నాం అంటే మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నాం. దేవుని మీద విశ్వాసం ఉన్న ప్రతిసారి కూడా నీ లక్ష్యం ఏమిటో నువ్వు గురి కలిగి ఉంటావు. చాలా మంది దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవటంతో తమ లక్ష్యాన్ని మర్చిపోతారు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాల కొరకు నిన్ను సిద్ధపరిచారు అనుకుందాం. అందుకొరకు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు కష్టమైన నష్టమైన అదే దృష్టిని కలిగి ఉంటారు. యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారి జీవితంలో తన స్థితిని బట్టి అప్పుడు చూసినప్పుడు చిన్నవాడే, కానీ తన దర్శన రీత్యా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు గనక ఆ దేశపు సింహాసనం మీద కూర్చోటానికి నడిపించబడ్డాడు. దావీదు గారి చిన్నవాడే, గొలియాతును చంపడానికి ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే, నేను నా యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అంటే దావీదు దర్శనం ఏమిటయ్యా అంటే ఆ భయంకరమైన బలాఢ్యుడైనటువంటి ఆ గొలియాతును చంపడానికి వెళుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? తన లక్ష్యం అంత స్పష్టంగా ఉండడానికి. రాజైన సౌలు వద్దంటున్నాడు, అన్నదమ్ములు వద్దంటున్నారు. చాలా మంది, నాయనా నువ్వు బాలుడివి, నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు ఓడిపోతావు, నువ్వు మరణిస్తావు అని అంటుంటే, ఇదిగో దావీదు గారు దృశ్యం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకనంటే, ఇదిగో నేను సింహాన్ని చంపాను, నేను ఎలుగుబంటిని చంపాను, ఇదిగో ఈ ఫిలిష్తీయుడిని నేను చంపుతాను. నా దర్శనం చాలా క్లియర్గా ఉంది. ఎందుకో తెలుసా? నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నట్లయితే నీ దర్శనం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది, నువ్వు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈరోజు మనం దేవుని మీద విశ్వాసాన్ని కనుక కోల్పోతే నీ జీవితంలో ఏ కార్యం చేయలేవు. నీ జీవితంలో అనేక దర్శనాలు కలిగి ఉండొచ్చు. ఒకవేళ ఏ దర్శనమైనా నేను చేయగలను, నేను సాధించగలను అనే నమ్మకం నీలో పుట్టాలి అంటే మొదటగా దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ దేవుని మీద గనక నమ్మకం లేనట్లయితే మునుపు ఇక్కడ మనం ఆ రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసాం. నాకు సహోదరులు చదివినిపించినటువంటి మాటలు అదేమిటయ్యా అన్నట్లయితే, ఆ రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము చదవమ్మా. కానీ ఆ జీవము కలిగి ఉన్నది, మృతులలో నుండి యేసును లేపుని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసింపచేయును, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇట్స్ ఎ పవర్, దేవుని ఆత్మ. ఈరోజు నువ్వు అసమర్థుడు అనుకుంటున్నావా? దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఒకవేళ నా చేత కాదు అనుకుంటున్నావా? దేవుడు శక్తివంతుడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా నీ లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. నువ్వేది సాధించాలనుకుంటున్నావో అది సాధించటానికి అనుకూలత ఏర్పడుతూ ఉంది. ఇక తర్వాత 4వదిగా చూసినట్లయితే, నీ లక్ష్యము చాలా స్పష్టంగా ఉండాలి అన్నట్లయితే
వేటి మీద నువ్వు దృష్టిని నిలిపావు కదా. అపోస్తలుడైన పౌలు గారు మరో చోట అంటారు కదా, మీ పౌరస్థితి పరలోకమందున్నది గనుక ఈ భూమి మీద ఉన్న వాటి మీద కాకుండా పరలోకంపై, దేవుని యొక్క చిత్తముపై, పరసంబంధమైన విషయాలపై దృష్టిని కలిగి ఉండాలి అన్నారు. మనం సాధారణంగా మన జీవితాల్లో అనేకమైనటువంటి వ్యాపకాల్లో ఉంటాం, భౌతికమైన లక్ష్యాల్లో ఉంటాం. ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైనవే కాదని అనట్లేదు, కానీ నీ దృష్టి ఎక్కడా కదా, నీ దృష్టి ఎక్కడా అని ఆలోచన చేసినట్లయితే నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపు నువ్వు చూడటం ప్రారంభిస్తే, దేవుని ఆశ్చర్య కార్యాల వైపు చూడటం ప్రారంభిస్తే, దేవుని వాక్కు కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో నీ దర్శనము స్పష్టంగా ఉంటుంది. ఆ దర్శనము నిన్ను నెరవేర్చడానికి నడిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో ఎలీషా సేవకుడు, పనివాడు ఒక ఆయన ఉంటాడు. ఈయన సిరియా దేశం నుంచి వచ్చినటువంటి నయమానుని స్వస్థపరిచిన తర్వాత ఈ నయమాను ఎలీషాను అడుగుతారు, అయ్యా నీకేం కావాలి, ఇంతటి బంగారం కావాలా, వస్త్రాలు కావాలా, వెండి కావాలా, ధనం కావాలా అంటే ఏది నాకొద్దు, నువ్వు వెళ్ళిపో, యెహోవా సెలవు లేక నేను ఏది చేయను అన్నారు. సరే వెళ్ళిపోతున్నాడు. ఈ ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక పనివాడు పనిచేస్తున్నాడు. మనకి ఆశ పుట్టింది, ఈ నా యజమానుడు వద్దన్నాడు, సరే నేను వెళ్ళి తీసుకుంటే తప్పేముంది అని చెప్పేసి వెనకాల వెళ్ళి పరిగెత్తాడు. పరిగెత్తి అవి పొందుకున్నాడు. పొందుకుంటే పర్యవసానం ఏమొచ్చిందంటే తనకి కుష్టు వ్యాధి వచ్చింది. చూడండి, ఇక్కడ దైవజనుడి పనివాడు, వీరి లక్ష్యం ఏమిటి, వీరి దర్శనం ఏమిటి, దైవ కార్యాలు కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ధన వ్యామోహంలో పడిపోయాడో తన దర్శనాన్ని కోల్పోయాడు. ఈరోజు చాలా మంది ఆత్మీయమైనటువంటి జనాంగము భౌతిక విషయాల మీద అత్యధికమైన దృష్టిని కలిగి ఉండి వారు ఆ దర్శనాన్ని కోల్పోతున్నారు. వాస్తవానికి ఎలీషా శిష్యుడు అనేసరికి అతడు చాలా బలం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు. ఎలీషా వంటి కార్యాలు చేయటానికి దేవుడు చక్కని అవకాశం కూడా ఇచ్చి ఉండేవారేమో. కానీ ఇతడు ఏం చేశాడయ్యా అన్నట్లయితే దుర్బుద్ధితో ఆ వస్తువు మీద ఎప్పుడైతే కన్ను పెట్టాడో తన దర్శనాన్ని కోల్పోయాడు. తన కన్నులకు గుడ్డితనం వచ్చింది. పర్యవసానంగా తనకు రోగం సంభవించింది. అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన వ్యక్తి కాస్త రోగిష్టిగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. ఇదే గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఎలీషా దగ్గరికి పరాయి దేశం నుంచి సైన్యం వచ్చారు. తన ఇంటి చుట్టూ చుట్టుముట్టేశారు. ఈ సేవకుడు వచ్చి అంటున్నారు, దైవజనుడా, ఇదిగో ప్రాణాలు పోతున్నాయి, శత్రువులు చుట్టుముట్టేశారు. అప్పుడు భయపడద్దయా, ఇదిగో యెహోవా నామాన్ని ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా, వీని కన్నులు తెరువయా అని. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో చుట్టూ ఉండేటువంటి అగ్నిరథాలను చూస్తున్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా, వారి పక్షమునున్న వారి కంటే మన పక్షమునున్నవాడు బలవంతుడు. కనుక దేవుని కృప, ఆ దర్శనం అనేది పొందుకున్న తర్వాత నువ్వు చూడగలుగుతావు, దేవుని శక్తి ఏంటో చూడగలుగుతావు, దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేయగలుగుతాడో చూడగలుగుతావు. ఈరోజు చాలా మంది ఆ దృష్టిని లేకపోవటాన్ని బట్టి దేవుని మీద అపనమ్మకం పెట్టుకుంటున్నారు, వారిని వారు బలహీనులుగా ఎంచుకుంటున్నారు. నువ్వు ఒక బలమైన వ్యక్తివి. దేవుని చేతిలో పడిన తర్వాత నీ శక్తి ఎంతైనా, నీ ధనం ఎంతైనా, మరేది ఎంతైనా దేవుని చేతిలో పడ్డాక నువ్వు బలవంతుడివే కదా. దావీదు ఎలాంటి వాడైనా దేవుని చేతిలో పడిన తర్వాత బలవంతుడే. గిద్యోను ఎలాంటి వాడైనా, యెహోషాపాతు ఎలాంటి వాడైనా, యెహోషువ ఎలాంటి వాడైనా దేవుని చేతిలో పడిన తర్వాత బలవంతులే. ఈరోజు నీవైనా నేనైనా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, ఆయన కృప నన్ను బలపరుస్తుంది అన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆ దర్శనాన్ని కలగాలి అన్నట్లయితే దేని కొరకు నీ దృష్టి ఉంచుతున్నావు? ఈరోజు వస్తువుల మీద, ఆస్తిపాస్తుల మీద, దేవుని మీద దృష్టి లేకపోవటం నీ దర్శనాన్ని కోల్పోతావు. చాలా మంది రోజు యవన పిల్లలు మనం చూస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యాపకాలు, వస్తువుల మీద వ్యామోహంతో క్రికెట్ బెట్టింగ్లు, జోదాలు, వగైరా అనేటువంటి వాటి మీద దృష్టి పెట్టుకుని వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు కదా. వారి దర్శనాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుని మీద నమ్మకంతో నువ్వు ప్రయత్నించి కష్టపడి చదివి నీ ప్రయత్నం చేస్తే దేవుడు తగిన సమయంలో నీకు ఏ స్థితి ఇస్తారో అక్కడికి వెళ్లకుండానే వీరు అనేకమైన వ్యాపకాలతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకని దేవుని వైపు దృష్టి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో మంచి దర్శనాన్ని మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండ గ్రంథం 22వ అధ్యాయంలో కూడా
బిలాం అనే ప్రవక్తను మనం చూస్తాం. ఈ బిలాం అనే ప్రవక్త ధనం మీద ఆశించాడు. ఈ ధనం మీద ఆశించి ఏం చేశాడయ్యా అన్నట్లయితే, ఇదిగో పరిగెడుతున్నాడు. బాలాకు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి అని. శపించటానికి దేవుని అనుమతి లేకుండా పరిగెడుతూ ఉన్నాడు. తన బుద్ధిని గమనించాడు దేవుడు. ఇదిగో తను వెళ్లే దారిలో ఒక దూత ఖడ్గము తీసి ఉంది. ఈ గాడిదను కొడుతున్నాడు. గాడిద ఆగిపోయింది. గాడిద చూసింది. ఖడ్గము చూసినటువంటి ఆ దూతను చూసి గాడిద ఆగిపోతే ఈ యొక్క బిలాం ప్రవక్త కొడుతున్నాడు. కొడుతుంటే దేవుడు ఆ గాడిదకు వాక్కునిచ్చారు. ఇదిగో నేను నీకు సేవ చేయటం ప్రారంభించినప్పటి నుంచి ఏ రోజైనా నీ ఆజ్ఞను కాదన్నానా? ఇప్పుడు నేను కాదంటున్నానంటే కారణం ఏమిటో తెలుసా? అదిగో నీ ఎదుట ఖడ్గము దూసినటువంటి దేవదూత ఉన్నాడు. అప్పటి వరకు ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడయ్యా అంటే కళ్ళు మూసిపోయి దర్శనాన్ని కోల్పోయాడు. ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిన వాడు, దేవుని యొక్క సంగతులు ప్రజలకు తెలియపరచవలసిన వాడు. అలాంటి వాడు కాస్త ఏమైపోయాడయ్యా అన్నట్లయితే ఇదిగో తన యొక్క దర్శనాన్ని కోల్పోయాడు. ఈరోజు దురాశ, ధనం అనే ఆశ, లోక సంబంధమైన ఆశ నీ దర్శనాన్ని పాడు చేస్తుంది. నీ దర్శనాన్ని కలిగి ఉండాలి అంటే లోకం మీద కాదు, దేవుని మీద దృష్టి ఉంచాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మరొకటి ఏమిటయ్యా అంటే నీ జీవితంలో నీ దర్శనం అనేది స్పష్టంగా నువ్వు చూడాలి అన్నట్లయితే చాలా మంది వారికి ఉండేటువంటి ఆసక్తిని అతి తెలివి తక్కువ మీద వాటి మీద ఉంచుతున్నారు. అంటే తెలివి లేని ఆసక్తి. ఆసక్తి రెండు రకాలు. ఏమిటో తెలుసా? మంచి ఆసక్తి, చెడ్డ ఆసక్తి. మీకు ఎలా చెప్పాలి అని అంటే నేను ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేది ఆసక్తి. కొంతమంది నేను సినిమాకి వెళ్ళాలి, నేను ఏదో జోదానికి వెళ్ళాలి అని ఖచ్చితమైన ఆసక్తి కలిగి ఉంటారు. ఇది చెడ్డ ఆసక్తి. చెడ్డ ఆసక్తి, మంచి ఆసక్తి కదా. నీకున్న ఆసక్తి అది మంచిదో కాదో చూసుకోకపోతే దైవ దర్శనాన్ని నువ్వు చూడలేవు. దీనికి అపోస్తుడైన పౌలు గారే ఒక మంచి ఉదాహరణ. అపోస్తుడైన పౌలు గారు సంఘాన్ని హింసించే ఆసక్తి కలిగిన వారు కదా. సంఘాన్ని హింసించాలి, విశ్వాసాలను చంపేయాలనేటువంటి ఆసక్తిని పెంచుకుని నేనేదో దేవుని సేవ చేస్తున్నానని నమ్మకంతో ముందుకు పరిగెడుతున్నాడు. చూడండి అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అన్నారు. చూడండి ప్రియులారా, ఎలా చేస్తున్నాడు? అతని ఆసక్తి, నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నాడు. అతని మనసులో ఉండేది నీ ఆసక్తి దైవానుసారమైనదో కాదో చూడాలి. కొంతమంది వారి దృష్టికి నేను మంచి పని చేస్తున్నాను అనుకుంటారు. బట్ నీ మంచి దేవుని మంచితనానికి సమాంతరం అవుతుందా లేదా అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి. సౌలు ఇంకను ప్రభు శిష్యులను బెదిరించుట యందును అచ్చజేయుట యందును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములో తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగాను అన్నారు. అయితే తన ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. సంఘాన్ని హింసించాలి, క్రైస్తవుల్ని చంపేయాలి అనుకుంటున్నాడు. తను మంచి చేస్తున్నాడు అనుకుంటున్నాడు, తన భక్తి అనుకుంటున్నాడు. కానీ ఆ మార్గంలో ఒక స్వరం వచ్చింది, సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఆ గొప్ప వెలుగులో తన దృష్టి కోల్పోయాడు. అప్పటి వరకు గుడ్డివాడే. తర్వాత అన్ననే తీసుకెళ్ళాడు, ప్రార్థించాడు, తన కనుల నుంచి పొరలు రాలిపోయినాయి అట. ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ గుడ్డితనం వదిలిపోవాలి. ఈరోజు చాలా మంది ఆ గుడ్డితనాన్ని వదిలించుకోకపోవటాన్ని బట్టి దర్శనాన్ని చూడలేకపోతున్నారు. అపోస్తుడైన పౌలు తర్వాత దర్శనాన్ని చూశాడు. తర్వాత మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అనేక ఖండాలు పర్యటించాడు, అనేక దేశాలు పర్యటించాడు. యేసే దేవుడని ప్రకటించారు. ఆఖరికి హతసాక్షిగా మారే వరకు ఏ సంఘాన్ని హింసించాడో ఆ సంఘం కొరకు ప్రయాసపడటం ప్రారంభించారు. అంటే తన దర్శనాన్ని స్పష్టంగా చూడగలిగారు. అంతకు ముందు లేనిది ఇప్పుడు చూడగలుగుతున్నారు. ప్రియులారు గమనించండి. అంటే అతి తెలివైనటువంటి తెలివి తక్కువ ఆసక్తి అనేది ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. మనకి ఓన్ ఇంట్రెస్ట్, మన సొంత అభిప్రాయాలు ఉంటాయి. మన అభిప్రాయాలన్నీ దేవుని చిత్తం కాదు. సామెతల గ్రంథంలో ఒకని ఎదుట తిన్ననైన మార్గము కలదు, కానీ అది వారికి మరణమునకు దారి తీయును అన్నారు. కనుక మన ఇంట్రెస్ట్, మన ఆసక్తి, మన ఇష్టము దేవుని చిత్తం కాదో అవునో తెలుసుకోవాలి.
అలా తెలుసుకోకపోతే ఆ ప్రయత్నంలో మన దృశ్యము, మన యొక్క విజన్, మన యొక్క దర్శనాన్ని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే జనులు అవసరాలను కూడా మనం ఎరిగి ఉండాలి. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకన్నట్లయితే ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఎదుటివారి సహచరులు, కుటుంబీకులు, సాటి సహోదరులు వారి అవసరతలు ఏమిటో మనకు తెలియాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ మాట ఎలాంటిదంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4:30 అంటారు కదా యేసు ప్రభు వారు, కోత విస్తారమే గాని పనివారు కొద్ది మంది ఉన్నారు అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఏం గమనించలేకపోతున్నారు? కోత విస్తారం అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఈరోజు లోకంలో నీ దర్శనం ఏమిటో తెలియాలి అని అంటే దేవుని మనసు కలిగి ఉండాలి. ఈరోజు లోకంలో అనేక మంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. భయంకరంగా ఈరోజు రక్షణ లేని స్థితిలో నశించిపోతున్నారు. మనం చూస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎంత భయంకరంగా ఉంటున్నాయో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైనా ఇతర అవసరతలను మనం గమనించామా? ఎప్పుడైనా ఎవరి కోసమైనా ప్రార్థించామా? రక్షణ కొరకు ప్రార్థించామా? ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించామా? ఎందుకయ్యా అన్నట్లయితే ఎదుటి వారి అవసరతలను తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రార్థించే మనసు నీకున్నట్లయితే దేవుని స్వరమును గమనించేటటువంటి తలంపులు దేవునికి ఇస్తారు. దేవునితో మాట్లాడటం, సమయోచితమైన విజ్ఞాపనలతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతిసారి మన కొరకు, మన అవసరాల కొరకే కాకుండా ఇతర అవసరాల కొరకు ప్రార్థించాలి. తిమోతి పత్రికలో అంటారు కదా, సుఖముగా మాన్యముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి అన్నారు. అంటే ఎంత స్పష్టంగా అంటే, మనం సంతోషంగా ఉండాలి అంటే మన రాజుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. అంటే మన దేశ ప్రధాని కొరకు ప్రార్థించాలి, ముఖ్యమంత్రి కొరకు ప్రార్థించాలి, మంత్రుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు పరిపాలిస్తే నువ్వు సుఖముగా మాన్యముగా బ్రతుకుతావు అని వాక్యం చెప్తుంది కదా. అంటే దేవుడు తన దర్శనాన్ని నీకు తెలియపరుస్తాడు. ఆయన మాట ఆలకించేటప్పుడు, ఆయనకి ఇష్టమైన పనిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైన విజ్ఞాపన నువ్వు చేస్తున్నప్పుడు దేవుని దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటావు. చాలా మంది రోజు దేవుని దర్శనం అంటే అదేదో స్పెషలిస్ట్ లాగా అనుకుంటూ ఉంటారు. ఈయనకి దేవుని దర్శనం ఉందండి, మరొక ఆయన దేవునికి దర్శనం ఉందండి, నీకెందుకు లేదు దేవునికి దర్శనం? ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. సరే, దేవుని దర్శనం కలిగిన వారు అందరూ కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నారా? ప్రజలందరూ కొరకు ప్రార్థిస్తున్నారా? ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారా? ఆపదలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారా? గమనించండి, వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, ఇతరుల కొరకు ప్రార్థించేటటువంటి మనసు నీకున్నట్లయితే, ఇతరుల అవసరాలను గుర్తించే మనసు నీకున్నట్లయితే దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకో తెలుసా? దేవుని మనసు నువ్వు కలిగి ఉన్నావు కనుక. ఈరోజు నశించిపోయే వారి పట్ల అక్కరగా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అయ్యో దేవా, అనేక మంది నశించిపోతున్నారయ్యా, అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారా అని ప్రార్థించే ప్రార్థన నీకుంటే గొప్ప బాధ్యత నువ్వు తీసుకున్నావు. ఆ గొప్ప బాధ్యతలో దేవుడు తన దర్శనాన్ని తెలియపరుస్తారు. చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి, అన్ని జనులన్నీ వీటి విషయమై విచారింపుతురు కదా అన్నారు. చూడండి, మనం ప్రార్థన చేస్తే ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏం చేయాలో వీటి గురించి మనం విచారపడి వీటి కోసమే మనం ప్రార్థన చేస్తే అన్ని జనులు కూడా చేస్తున్నారు కదా. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం, చిత్తాన్ని వెతుకుదాం. దేవుడు తన చిత్తాన్ని వెతికే వారికి తన దర్శనాన్ని బయలుపరుస్తూ ఉంటారు. ప్రియులారా, గమనించండి, ఈరోజు ఆత్మీయ జీవితంలో చాలా మంది దర్శనము లేకపోవటానికి గల కారణం ఏమిటంటే దేవుని మనసెరిగి ఉండాలి, దేవుని చిత్తంలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక చివరిగా మరొకటి మనం చూసినట్లయితే, మనము ఆత్మను ఆపేక్షించటం అనేది నిర్లక్ష్యము చేయటం. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నమ్మి బాప్తిసం పొందుకొనుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనువరము పొందుకుందురు అన్నారు. నీ హృదయంలో బాప్తిసము, పరిశుద్ధాత్మ ఉండడం వేరు, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెట్టుకోవటం వేరు. ఈరోజు దేవుని వాక్యము
నాకు తెలుసు అని కూర్చోవటం, దేవుని వాక్యం చెబితే విందామని కూర్చోవటం వేరు, దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఎదురు చూడటం వేరు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం అన్నా, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూడటం. అలాంటి ఆలోచన గనక నీలో లేకపోతే దేవుని దర్శనాన్ని నువ్వు చూడలేవు. చాలా మంది అనుకుంటారు పడుకుంటే కల్లోకి వచ్చేది దర్శనం అనుకుంటారు, కానీ దేవుని వాక్యము ఆ దర్శనం నీ హృదయం చూడాలి. కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, అది కంటికి కనిపించలేదు, హృదయమునకు గోచరము కాలేదు అన్నారు. దేవుని వాక్యాన్ని తీక్షణంగా పరిశీలన చేసినట్లయితే, ఆసక్తితో నువ్వు కనిపెట్టుకున్నట్లయితే దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేస్తారు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలను మనం చూస్తే, యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచెదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అన్నారు. దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆసక్తిగా కనిపెట్టుకోవాలి. ఆనాడు అపోస్తులు మేడగదిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకున్నారు. అలా ఎప్పుడైతే కనిపెట్టుకున్నారో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్నట్లయితే వాక్యాన్ని ప్రేమించి వాక్యము తట్టు నీ హృదయాన్ని ఎత్తి చూపించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కనుక ప్రియులారా, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నవారు చల్లారిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? ఇవే అవరోధాలు. ఒకప్పుడు ప్రార్థించేవారు చల్లారిపోతున్నారు, ఒకప్పుడు దేవుని ఆత్మలో బలంగా ఉన్నవారు చల్లారిపోతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఈ కారణాలను బట్టి వారు దర్శనాన్ని కోల్పోతున్నారు. ఒకవైపు ప్రభు వైపు చూసి నీ విశ్వాసాన్ని మెరుగుపరుచుకో, నీ ఆసక్తిని మెరుగుపరుచుకో, నీ సంబంధాలను మెరుగుపరుచుకో, నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో, నీ యొక్క ఆత్మీయ అభిషేకము కొరకు ఎదురు చూసే మనసును కలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి మనం వస్తే 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును దరిద్రుడవును గుడ్డివాడువు దిగంబరుడువై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు అన్నారు. లవోదికీయ సంఘం గురించి చెప్పబోతున్న మాట. ఒకప్పుడు చాలా బలమైన సంఘం, దర్శనం కలిగిన సంఘం, కానీ చల్లారిపోయారు. ఈరోజు లోకంలో చాలా సంఘాల పరిస్థితి అలాగే ఉన్నాయి. చల్లారిపోతున్న పరిస్థితి, ఆత్మీయ జీవితాలు చల్లారిపోతున్న పరిస్థితి, దర్శనాలను కోల్పోతున్నారు. నీ దర్శనం కోల్పోతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా నేను ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాను? కారణం ఏమిటో తెలుసా? నీ దర్శనాన్ని నువ్వు కోల్పోతున్నావు గనక దాన్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా అవరోధం ఏమిటయ్యా అంటే, ఇదిగో నా బాంధవ్యాలలో నేను సరిగా లేకపోతున్నానా, ఇదిగో నేను లోకం మీద ఆశ కలిగి ఉన్నానా, ఆత్మీయ జీవితంలో విత్తబడిన విత్తనాలు ఎదిగేటప్పుడు ఐహిక విచారం అనే ముళ్ళ పొదలు ఎలాగైతే అలిమి వేసినాయో, వస్తువుల మీద మమకారం, భౌతిక విషయాల మీద మమకారం, లోక సంబంధమైన వాటి విషయాల మీద మమకారం పెంచుకుని దేవుని చిత్తాన్ని కోల్పోతే దేవుని దర్శనాన్ని కోల్పోతున్నావు. కనుక ప్రియులరా, దేవుని కృపను బట్టి దేవుని అందరి దర్శనాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే ఈ కార్యాల గుండా ముందుకు వెళ్ళి పరిపూర్ణమైన శక్తిని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.